ఎమ్మెల్యేలతో టీవీకే అధినేత విజయ్ సమావేశం కొనసాగుతోంది. దళపతి విజయ్ని ఫ్లోర్ లీడర్గా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు, పొత్తులపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్కు లేఖ రాశారు టీవీకే అధినేత. తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే యోచనలో విజయ్ ఉన్నట్టుగా సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118కి 10 సీట్ల దూరంలో టీవీకే ఉంది. గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు కీలకంగా మారారు కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ ఎమ్మెల్యేలు. రైట్, టీవీకి అధినేత విజయ్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ చెన్నై నుంచి అందిస్తారు. లోకేష్, ఎక్కడున్నారు చెన్నైలో? సో ఏం జరుగుతోంది అక్కడ? సో వివిధ మొత్తం ఎమ్మెల్యేలందరూ సమావేశానికి రావాలంటూ విజయ్ పిలవటం, అందరూ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఏ ఏ పార్టీల సహకారం తీసుకునే అవకాశం ఉంది? ఏ ఎమ్మెల్యేలు టీవీకేలోకి చేరబోతున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించి దాదాపు 108 స్థానాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నటువంటి పార్టీగా ఇటు రూపాంతరం చెందినటువంటి టీవీకే అధినేత విజయ్ తన పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలతో తన పార్టీ కార్యాలయంలోనే దాదాపు గంటన్నర సమయం నుండి కూడా సమావేశమయ్యారు. సమావేశంలో కీలకమైనటువంటి అంశాలతో పాటు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దాదాపు గెలుపొందినటువంటి అందరూ ఎమ్మెల్యేలతో పాటు అయితే ఏదైతే టికెట్ ఇచ్చినటువంటి కొంతమంది ముఖ్యులను కూడా పిలిపించినట్లుగా కూడా సమాచారం ఉంది. వాళ్ళందరికీ కూడా గెలుపుకి సంబంధించినటువంటి వాటిపైన ఏ విధంగా గర్వపడకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుపై న్యాయబద్ధంగా ముందుకెళ్లడానికి, ప్రజలకు సేవ చేయడానికే తాము ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి, అదేవిధంగా తమ పార్టీ నుంచి కూడా వేరే వాళ్ళు ఫిరాయింపుకు లాగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలపైన చర్చించడమే కాకుండా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి 118 మ్యాజిక్ ఫిగర్కి చేరువలో ఉన్నటువంటి మన స్థానాలు ఏదైతే 108 స్థానాలు కైవసంలో ఉన్నామో, సో దానికి సంబంధించి ఇంకొక 10 స్థానాలు కావాల్సి ఉంది. కాబట్టి 10 స్థానాలను ఏ పార్టీల నుంచి పొందాలి, ఏ పార్టీల యొక్క మద్దతు ఆశిస్తే బాగుంటుంది, అదేవిధంగా ఏ పార్టీలు ఇప్పటివరకు తనతోటి సంప్రదింపులు జరిపాయి, అదేవిధంగా వారి యొక్క డిమాండ్స్ ఏంటి అనేటువంటి అంశాలను కూడా కూలంకషంగా తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యులతో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే 108 స్థానాలతో ప్రస్తుతం లీడ్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ టీవీకే పార్టీకి సంబంధించి ఇంకా 10 స్థానాల వరకు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా తిరుచి ఈస్టు, అదేవిధంగా పెరంబూరు 2 స్థానాల్లో కూడా విజయ్ పోటీ చేసిన కారణంగా ఒక స్థానంలో రాజీనామా చేయాల్సి ఉండగా తిరుచి ఈస్ట్కి రాజీనామా చేయాలి అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో అక్కడ కూడా అభ్యర్థిని నిలబెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఈ 108 స్థానాలకి ఒక స్థానం రాజీనామా చేయడం కారణంగా ఇంకొక స్థానం కావాల్సి వస్తుంది సపోర్టు. సో మొత్తం మీద 11 స్థానాల వరకు సపోర్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే పీఎంకే పార్టీకి సంబంధించినటువంటి 5 సీట్లు కైవసంలో ఉన్నాయి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఆ 2 పార్టీలను కూడా మద్దతు స్వీకరిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా అవసరమైతే లెఫ్ట్ పార్టీల యొక్క సపోర్ట్ కూడా తీసుకునేటువంటి ఆలోచనలో విజయ్ ఉన్నట్లు, ఆ విధమైనటువంటి అంశాలే అక్కడ చర్చకు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గంటన్నర సమయం పాటు కూలంకషంగా జరుగుతున్నటువంటి సమావేశం తీవ్రమైనటువంటి చర్చనీయాంశ అంశాలతో కొనసాగుతుందని తెలుస్తుంది. ఎటువంటి అంశాలపైన చర్చించారనేది సమావేశం ముగిసి విజయ్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే తెలిసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హరి, రైట్, అందరూ తమిళనాడు రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్ ప్రస్తుతం. అయితే పుదుచ్చేరి ఎన్నికల్లో కూడా టీవీకే 3 స్థానాలు గెలుచుకున్న అంశం నిజంగా దీని అంతట్లో మరుగుపడింది. సో ప్రస్తుతం దాని అప్డేట్ ఏదైనా ఉందా? సో ఆ ఎమ్మెల్యేలు కూడా వచ్చి కలుస్తున్నారా? విజయ్ని కలిసారా? ప్రత్యేకించి ఆ మూమెంట్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే తమిళనాడులో ఇంతటి భారీ మెజారిటీ ఇచ్చి తనను నమ్మి పార్టీ అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించినటువంటి తమిళనాడు మొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నారు. ఆ విధమైనటువంటి ఆలోచనతోనే ఇప్పటికే ఉదయమే గవర్నర్ అందుబాటులో లేనప్పటికీ కూడా త్రూ ఈమెయిల్ ద్వారా గవర్నర్కు కూడా ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినటువంటి అనుమతిని ఇవ్వాలి, అదేవిధంగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి అని చెప్పి కోరారు. అదేవిధంగా తన బలాన్ని నిరూపించుకోవడానికి 108 స్థానాలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఇక కూడగట్టుకోవాల్సినటువంటి మద్దతు సంబంధించినటువంటి పార్టీల చర్చలకు సంబంధించి 2 వారాల గడువు కోరుతూ 2 వారాల్లో తమ ప్రభుత్వం యొక్క బలాన్ని తమిళనాట విజిల్ మోత మోగింది. విజయ్ స్థాపించిన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 108 స్థానాలు దక్కించుకుంది విజయ్ పార్టీ. అయితే మ్యాజిక్ ఫిగర్కు ఇది సరిపోదు. ఆయన ప్రభుత్వాన్ని స్థాపించాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరి విజయ్ ఏం చేయబోతున్నారు? అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటారా, లేక ఓపెన్ ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్తో కలిసి ముందుకెళ్తారా, లేక ఈ చిన్న పార్టీలన్నీ కలుపుకుని ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి?